రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రం అభివృద్ధిలో మరో ముందడుగు వేసింది. ₹1 కోటి నిర్మించిన నూతన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. నూతన భవనం ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్తాల మండలంలో సీసీ రహదారులు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణం కోసం తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మాడుగుల మండల కేంద్రంలో కూడా నూతన మండల పరిషత్ కార్యాలయ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని కర్తాల మండలానికి మౌలిక వసతులు ₹100 కోట్ల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి సీతక్కను కోరారు. నూతన మండల పరిషత్ కార్యాలయ భవనంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేసే మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని, కర్తాల మండల ప్రజలకు పాలన మరింత చేరువయ్యే అవకాశం ఉంది అన్నారు. టిఫిన్ సెంటర్స్ కానీ లేదా వెహికల్స్ కూడా మనం లోన్లు ఇచ్చి అది చేస్తే మహిళలు బాగుపడతారు. ఎక్కడో పోయి ఊరోజులు పెట్టిపోయి సిటీలలో కొడుకులను బిడ్డల్ని ఇక్కడ వదిలేసి అక్కడ పనిచేసే కంటే ఇక్కడనే మీ ఉన్న ఊర్లో ఆత్మగౌరవంతో మీరు బతకొచ్చు. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టలు కుట్టే పని, మిషన్లు కూడా మిషన్ ట్రైనింగ్ మా సంధ్యకి ఇక్కడ ఇచ్చిందా లేదా కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నతోటి ఇచ్చిందా? ఆమె కూడా అక్క కూడా ట్రైనింగ్ ఇచ్చి నారాయణ రెడ్డి అన్న ఒక మీటింగ్ కోసం నన్ను లాస్ట్ 1 year క్రితం గ్రాండ్ గా ఏర్పాటు చేసుకుని పిలవడం జరిగింది. అదే రోజు పంచాయతీరాజ్ మరి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టడంతో రాలేకపోయినా ఆ రోజు పబ్లిక్ గానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షమాపణ కోరినా ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నా. కానీ ఇప్పుడు అది ఇది అన్ని కలిపి మీ అందరికీ సంతోషాన్ని వ్యక్తం చేసుకునే అవకాశం మళ్ళీ నాకు కల్పించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ఎంపీ మల్లు రమణ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మరి అడిషనల్ కలెక్టర్, మార్కెట్ కమిటీ చైర్మన్, డిఆర్డిఓ, సిఇఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మా ఫైనాన్స్ డైరెక్టర్ ఆసిఫ్ అలీ గారికి, మా సంధ్యక్క గారికి, ఇంద్రక్క గారికి, మరి వేదిక మీద ఉన్న సోదరులకు, సోదరిమణులకు, చాలా సేపటి నుంచి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, అధికారులకు, పోలీసు అధికారులకు, మీడియా సోదరులకు, మా అక్కలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ బిల్డింగ్ మరి కట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించింది నారాయణ రెడ్డి అన్న. ప్రతిసారి ఎప్పుడొచ్చినా మా కల్వకుర్తి రోడ్లు బ్రిడ్జీలు ఇదే అడుగుతా ఉంటాడు. అందులో భాగంగానే దాదాపుగా ఇప్పటి వరకు ₹100 కోట్ల మీకు సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ద్వారా వివిధ సీసీ రోడ్లు కానీ అవన్నీ ఇచ్చినాం. ఇప్పుడు వచ్చేది ఇంకొక ₹99 కోట్ల, 100 కోట్లు మీ రోడ్లు హ్యాండ్లో ఉన్నాయి. తప్పకుండా అవి కూడా కాంట్రాక్టర్లను కూడా తొందరగా మొదలు పెట్టాలని, అది రానటువంటి ఏమైనా ఉంటే ఇంకా మరి మిగతాయి కూడా చేయడం జరుగుతుంది. మీ దగ్గర సీసీ రోడ్లకు ఈ ఒక్క మండలంలో 30 లక్షలు, జీపీ బిల్డింగ్ లో 120 కోటి 20 లక్షలు, అంగన్వాడీకి 36 లక్షలు, స్కూల్ టాయిలెట్స్ 8 లక్షలు, వివో బిల్డింగ్స్ 21 అయితే ₹2 కోట్ల 10 లక్షలు, అదేవిధంగా డ్రైనేజీవి 23 అయితే 21 కోటి 33 లక్షలు. ఈ రకంగా మరి దాదాపుగా 63 పనులను మీ దగ్గర చేయించడం జరిగింది 4 కోట్ల 20 లక్షలతో ఒక్క మండలంలో. అదేవిధంగా వివో బిల్డింగ్లకు ఈ రంగారెడ్డి జిల్లాలో 258 వివో బిల్డింగ్లను కూడా మీకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగతాయి కూడా. కాబట్టి మరి ఇంకొక సీసీ రోడ్లు కూడా అడిగిండ్రు. తప్పకుండా అది ఇక్కడ వివో బిల్డింగ్ గురించి కూడా మరి చేయడం జరుగుతుందని. అంటే 100 కోట్లు అంటే మరి ఇక ముఖ్యమంత్రి గారి అనుమతి కూడా తీసుకోవాలి కదా, ఒకటేసారి 100 కోట్లు. అరే నీకు మంచిగా చేస్తా, బాధపడకు.
తప్పకుండా ఏదొచ్చినా కూడా మీకు అవకాశం ఇస్తానని తెలియజేస్తా ఉన్నాను. మా అక్కలందరికీ ఒకటే విజ్ఞప్తి, యాక్టివ్గా ఉండండి, మహిళా సంఘాలలో ఉండండి. మహిళా సంఘాలలో ఉంటే మీ కష్టానికి కన్నీళ్లకు మహిళా సంఘం ఉంటుంది. వడ్డీ లేకుండా ఇప్పటి వరకు మహిళలకు 61,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు లోన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన మండలంలోనే మన నియోజకవర్గంలో మరి దాదాపుగా మన జిల్లాకు మేడం 900 కోట్లు, జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు 925 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఒక్క సంవత్సరం పోయిన సంవత్సరం ఇచ్చిన, ఈ సంవత్సరం కూడా లెక్క చేస్తాం. దానికి 14 కోట్లు మీ వడ్డీ డబ్బులను గవర్నమెంట్ మీ అకౌంట్లలో వేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనకు ₹1 అవసరం ఉన్నా కనీసం ఎవరి దగ్గరకన్నా పోతే ఏం తాకట్టు పెడతావు, ఎంత వడ్డీ కడతావు అని అడుగుతారు, లేదా మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. కానీ అట్లా ఏం లేకుండా మీకేం కష్టం లేదు, ఊర్లో ఉండే మహిళా సంఘాలలో చేరండి. చేరడం మూలంగా సంఘం ద్వారా మీకు లోన్లు కానీ ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవడానికి కూడా ₹1,00,000 బేస్మెంట్ కట్టుకోవడానికి ముందుగా మనం ఇచ్చిన తర్వాత మీరు ఇల్లు కడుతున్నారంటే గవర్నమెంట్ అప్పుడు మిగతా ఇందిరమ్మ డబ్బులను కూడా వేయడం జరుగుతుంది. మీకు నచ్చిన మెచ్చిన ఇందిరమ్మ చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే నారాయణ రెడ్డి అన్నతో చెప్తా ఉన్నాం, ఇప్పుడు మన వెహికల్స్ 3 లక్షలు 4 లక్షల వెహికల్ వస్తుంది, లోన్ ఇస్తాం, తీసుకొని హైవే మీద టిఫిన్ సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు, భోజనం కూడా పెట్టవచ్చు. అట్లా 1-2 గంటలు కూర్చొని టైం ప్రకారం వచ్చి అమ్ముకొని మళ్ళీ ఇంకో పని కూడా పోవచ్చు. మొన్న మా దగ్గర మేడారంలో సమ్మక్క సారక్క జాతర అవుతుందంటే మేము అక్కడ ఆలోచన చేసినాం, అరే ఇక్కడ ఎవరెవరో బిజినెస్ పెట్టుకొని ఒక వ్యక్తి లక్షలు సంపాదించే కంటే ఓ 4 కలిసి బిజినెస్ పెట్టుకుంటే 4 కుటుంబాలు బాగుపడతాయి కదా అని మహిళా సంఘాల వాళ్ళని గుర్తించి 560 షాపులను మరి ములుగు రోడ్ ఏమిటి హైవే అటు మేడారం చుట్టుపక్కల 4 రోజులు సమ్మక్క సారక్క జాతర అయితే 15 రోజులు జనాలు వస్తారు అని మేము 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు వాళ్ళకు అప్పు ఇప్పించినాం తక్కువ వడ్డీతో. వాళ్ళు 15 రోజులల్లో మేము వాళ్ళకి 6 కోట్ల రూపాయలు 556 మందికి ఇస్తే వాళ్ళు 3 కోట్ల లాభం తెచ్చారు. మొత్తం 9.5 కోట్లు సంపాదించారు 15 రోజులలో. అంటే యావరేజ్ గా ఒక్కొక్కరు 40% ఆదాయం వచ్చింది. ఒక అక్క రోడ్డు మీద హైవే మీద నేను టీ కొట్టు పెట్టుకుంటా అన్నది. ఆమె టీ కొట్టు పెట్టుకుంటా అంటే ఆమెకు ఒక 50,000 1,00,000 రూపాయలు మనం బదిలిప్పించినాం, బ్యాంకు నుంచి ఇప్పించినాం. ఆమె రోజుకు 5,000 రూపాయలు ఛాయ్ అమ్ముతుంది. ఈరోజు మా దగ్గర ఇప్పపు దొరుకుతుంది, ఇప్ప చెట్లు ఉంటాయి, దాన్ని లడ్డు చేసి సమ్మక్క సారక్క గుడి దగ్గర అమ్ముతున్నారు. రోజు ఇప్పుడు వేరే లడ్డు తింటే అట్లా షుగర్లు ఇంకేదో చెట్టు నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేది, అందులో మంచిగా లడ్డు చేసి అమ్మితే రోజు 10,000 వస్తున్నాయి. మా వాళ్ళు అక్కడ ఆ చుట్టుపక్కల ఊరోళ్ళే జాతర టైంలో 15 రోజులలో మరి 5 లక్షల రూపాయలు సంపాదించుకోగలిగింది. కాబట్టి ఇక్కడ కూడా నేషనల్ మంచి హైవే ఉంది, టూరిస్టులు వస్తూ ఉంటారు, అటు ఇటు పోయే వాళ్ళు వస్తుంటారు. కాబట్టి DRDO గారు యాక్టివ్ గా ఉంటారు. విజయలక్ష్మి శ్రీలత